అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి తెలంగాణలో కేసీఆర్ సార్ గారు ఏది ఏమైనా మరి ఇప్పుడు బయటకు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు. మరి సంగమేశ్వర, బసవేశ్వర, కాళేశ్వర టెండర్లు ఎందుకు ఆపారు? ఎందుకు నీళ్లు రావటం లేదు? మరి ఏం చేస్తున్నారు? మీరు చేసిన పని ఏమిటి అని అసెంబ్లీకి వెళ్ళి అడగవచ్చు కదా. అసెంబ్లీకి పోకుండా బయట ఉండి నేను ఫిబ్రవరి నెలాఖరులో పెద్ద బహిరంగ సభ ఒకటి పెడుతున్నా, ఆ సభలో నేను 4లు 6లు కొడతాను అని అంటారు. అప్పుడు 4లు 6లు కొట్టేదేదో ఇప్పుడు కొట్టేదో అసెంబ్లీకి వెళ్ళి అన్నీ అడిగి 4లు 6లు కొట్టవచ్చు కదా. ఇప్పుడు ఎందుకు 4లు 6లు కొడతానంటున్నాడు అంటే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పంచాయతీ ఎన్నికలలో ఎంతమంది గెలుస్తారో, ఎన్ని పంచాయతీలు వస్తాయి అనేది రాష్ట్రం మొత్తంలో చూసుకొని అప్పుడు బహిరంగ సభ పెట్టి ఇక మేము వస్తున్నాము ఈసారి అధికారంలోకి అని చెప్పడానికి ఇలా మాట్లాడుతున్నారు. మనిషి సాటు మనిషి సాటు చేసుకొని మనిషి మాట్లాడుతుంటారన్నమాట. అంతకు తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఏపీలో ఏమో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాడు, తెలంగాణలో ఏమో కేసీఆర్ సార్ అసెంబ్లీకి వెళ్ళాడు. మనిషి సాటు చేసుకొని ఉంటారు, మనిషి సాటు చేసుకొని కనపడతారు. అంతకు తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. వాళ్ళు చేసేదంటే ఏంటంటే పంచాయతీ ఎన్నికలలో మేము ఎంతమంది పంచాయతీలు గెలుచుకున్నాము, మా తరపున ఎంతమంది సర్పంచులు ఉన్నారు అని చెప్పడానికి పెద్ద బహిరంగ సభ పెట్టి అప్పుడు చెప్తారన్నమాట. ఇదిగో మేము ఎంతమందిని గెలుచుకున్నారు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయకనే కదా మాకు ఓట్లేసి ఇంతమంది సర్పంచులు గెలిచింది అని చెప్పడం కోసమే. కానీ మనం అసెంబ్లీకి వెళ్ళి అప్పుడు అడిగేదాన్ని బదులు ఇప్పుడు పోయి అడగవచ్చు కదా. ఆ 4లు 6 లేదు అసెంబ్లీలో కొట్టండి. ఆయన రా చంద్రశేఖరరావు సారు రాండి సార్ నేను అసెంబ్లీకి రమ్మంటున్నాడు. రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మరి అప్పుడు కొట్టే బదులు ఇప్పుడు పోయి అసెంబ్లీలో అడగవచ్చు కదా. ఊరక పనికి మాలిన మాటలు తప్ప దేనికి పనికి వచ్చేది మాత్రం కాదు. వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళండి. మీరు అసెంబ్లీకి వెళ్ళి మీకు కావాల్సినవి అడగండి. అంతేగాని అప్పుడెప్పుడో ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలు అంటున్నారు, అవి వాటిలో గెలుచుకొని అప్పుడు సవాళ్ళ మీద సవాళ్ళు కొట్టడానికి తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు అని తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కంపెనీలు రావాలన్నా ఏవి రావాలన్నా కానీ మరి సీఎం గారు దావోసులు వెళ్ళారు వచ్చారు. ఏది ఏమైనా ఆయన చేయగలుగుతాడేమో చేస్తాడేమో ఒకసారి ఆలోచించుకోండి. మీరు ప్రతిదానికి గొడవలు చేస్తూ ఒక అధికారం కోసం తాపత్రయపడుతూ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి అని తెలియజేస్తూ, ఏది ఏమైనా మీరు అడగాలనుకుంటే ఫిబ్రవరి నెలాఖరు దాకా వద్దు. ఎన్నో అసెంబ్లీ సమావేశాలు పోయినాయి, ఆ సమావేశాలకు వెళ్ళలేదు కదా. వెళ్ళండి మీరు అసెంబ్లీకి, అక్కడ అడగండి. అసెంబ్లీలో రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూస్తున్నారు కదా అసెంబ్లీ సమావేశాలు. మీరు బహిరంగ సభ పెట్టాలి, కోట్లు ఖర్చు పెట్టాలి. ఇదంతా ఎందుకు? అడిగేదంతా అసెంబ్లీకి వెళ్ళండి, అడగండి. మీకు చెప్పే సంబంధం వాళ్ళు చెప్తారు కదా, మీరు చేసిన పనులని వాళ్ళు చెప్తారు కదా. పెద్ద బహిరంగ సభ పెట్టడం ఎందుకు? ఇటువంటి పనికిమాలిన పనులు ఎందుకు? ఒకసారి చెప్పండి. అసెంబ్లీకి వెళ్ళి అడగండి ఏదైనా కానీ, రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు కాబట్టి అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.